హాయ్ గైస్, డే డే 9. సో ఆల్మోస్ట్ 8 to 9 ఈ స్టేజ్లో ఫ్యాట్ పర్సంటేజ్. సో ఇది సరిపోద్ది. సో బట్ ఇంతకన్నా కొంచెం తగ్గించాల్సి అయితే ఉంటుంది. సో మన స్టేజ్ ఎక్కేది లేదు కానీ బట్ సో తీస్తే కంప్లీట్గా తీసేయాలి. సో అది మెయిన్. సో ఒక్కసారి ఒక్క మైండ్ సెట్కి స్టిక్ అయినప్పుడు సో అది ఫ్యాట్ పర్సంటేజ్ కన్నా సో మైండ్ సెట్కి మంచిగా స్టిక్ అయితే సెట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటోషూట్కి మంచిగా ప్రిఫర్ చేద్దాం అనుకుంటే మాత్రం 8 to 10 ఈ బాడీ ఫ్యాట్ పెట్టుకొని సో ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. అది మీకు మంచిగా పిక్స్ వస్తాయి. సో ఎందుకు పిక్స్ అనేవి నీట్గా వస్తాయంటే సో బాడీలో ఫ్యాట్ కూడా మంచిగా కనిపించేది. సో ఫ్యాట్ ఉంటే కొంచెం థిక్గా అండ్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది. సో కంప్లీట్ 5%కి వస్తే మాత్రం సో మరీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో పిక్స్ విషయానికి వస్తే అంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండదు కానీ సో స్టేజ్ ప్రప్ అయితే మంచిగా ఉంటుంది. సో స్టేజ్ ఎక్కే ఉద్దేశం ఉంటే 5. సో నార్మల్ ఫోటోషూట్కి అయితే 8 to 9. సో ఈ పర్సెంట్ అయితే సరిపోతుంది. బట్ మనం ఈ రెండాటిలో దేనికి లేదు. ఓన్లీ మనం చేసేదంతా మన కోసం మనం చేసుకున్నది. సో అందుకోసం తీయాలి. ఫ్యాట్ పర్సెంటేజ్ తీయకుండా నాకు బల్క్ చేసే మైండ్ సెట్ లేదు. సో చెయ్యను కూడా. సో అది మేబీ 6 అవ్వచ్చు, 5% ఫ్యాట్ లైక్ ఆ పర్సంటేజ్ వరకు అయితే తీసుకెళ్ళాలి, తప్పదు. సో 0% ఫ్యాట్ అనేది అది మనకు అంత అవసరం లేదు. సో అది న్యాచురల్ బాడీ బిల్డింగ్ అయితే మాత్రం ఇట్స్ ఇంపాసిబుల్. సో అది నీకు అవ్వదు. సో 0% ఫ్యాట్ అయితే న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఇట్స్ షూట్ ఆఫ్. ఒకవేళ నువ్వు చేసిన లైక్ 2 అవర్స్కి మించి నువ్వు ఇంత మాట్లాడలేదు, లైక్ స్టాండింగ్ పొజిషన్లో కూడా ఉండలేదు. సో 0% ఫ్యాట్ న్యాచురల్ బాడీ బిల్డింగ్లో అంత టఫ్ ఉంటుంది. సో అది సో నువ్వు చాలా లీన్గా కనిపిస్తావు. ప్లస్ సో 0% ఫ్యాట్కి అయితే తీసుకెళ్ళకండి మీరు బాడీని. సో మీరు స్టేజ్ ఎక్కిన మ్యాక్స్ 2 to 3. సో అది సరిపోద్ది. 0% ఫ్యాట్ అయితే అది కొంచెం అన్బ్యాలెన్సింగ్ అవుతుంది హెల్త్. అంత మించి ఇంకెళ్ళదు. ఓకే, సో ది మెయిన్. అండ్ సో సప్లిమెంట్స్ ప్రీ వర్కౌట్ నెక్స్ట్ డే 20 30 days ప్లాన్ చేసాం కాబట్టి సో డే 20 నుంచి ప్రీ వర్కౌట్ లైక్ కొన్ని సప్లిమెంట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఎందుకంటే డ్రై సెక్స్ స్టార్ట్ చేసేటప్పుడు సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం అంత సేఫ్ కాదంటే లైక్ ఏ సప్లిమెంట్ తీసుకున్నా మనం కంప్లీట్ 4 to 5 liters ఆఫ్ వాటర్ అయితే కంఫర్మ్గా తీసుకోవాలి. సో అట్లా తీసుకోకుండా సప్లిమెంట్స్ తీసుకొని బాడీని డ్రై చేద్దామని వాటర్ తగ్గిస్తే అన్బ్యాలెన్సింగ్ అవుతుంది. అట్లా చేయకండి. ఒకళ్ళు చేస్తే లైక్ డ్రై సెక్షన్ అనేది కంప్లీట్ 5% ఆ టైంకి అయితేనే డ్రై సెక్షన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ లైక్ ఇప్పుడు నాది బాడీ ఫ్యాట్ వచ్చేసి 8 to 9 ఉంది. సో 8 to 9 ఉందని చెప్పేసి నేను ఇప్పుడు డ్రై సెక్షన్ స్టార్ట్ చేయట్లేదు కదా. సో డ్రై సెక్షన్ అనేది దేనికంటే సో కంప్లీట్ స్టేజ్కి అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. సో నువ్వు పర్ఫెక్ట్గా ప్రతి మజిల్ని చూపించడానికి అది ప్లస్ అవుతుంది. సో అందుకోసం డ్రై సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫోటోషూట్కి అయితే మాత్రం డ్రై సెక్షన్ స్టార్ట్ చేయకండి. అదంతా మంచిది కూడా కాదు. సో నువ్వేందో చేస్తున్నావు బ్రో అంటే సో అది చెప్తున్నా కదా. సో నేను చేసేది నా సెల్ఫ్. సో అది నేను బల్క్ చేసే మైండ్ సెట్ వేరే ఉంటుంది. సో అందుకోసం నేను కంప్లీట్ ఫ్యాట్ అయితే తీసేస్తాను అందుకోసం. ఓకే, సప్లిమెంట్స్ మీరు ట్రై చేసే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 days ముందు బాడీని ట్రై చేద్దాం అనుకుంటే సో సప్లిమెంట్స్ అనేవి కంప్లీట్ అవాయిడ్ చేయండి. అది మీరు తీసుకునే క్రియేటిన్ కావచ్చు. క్రియేటిన్ అయితే నేను తీసుకోవట్లేదు. సో లైక్ అదే ఏంది ప్రీ వర్కౌట్ అయినా సరే ప్రీ వర్కౌట్ అంతేం ఎఫెక్ట్ ఇవ్వదు. బట్ మీరు కంప్లీట్ ట్రై చేద్దామనే థాట్ ఉండేటప్పుడు ఇంకా సప్లిమెంట్స్ అనేవి యూజ్లెస్ థింగ్ అది. సో ఎందుకంటే ఈ టైంలో స్ట్రెంత్ గెయిన్ చేయలేవు, మజిల్ గెయిన్ చేయలేవు. సో ఆ టైంలో నీకు సప్లిమెంట్స్ అనేవి యూజ్లెస్ అవుతాయి. సో నువ్వు ఎప్పుడైతే మజిల్ని గెయిన్ చేద్దాం అనుకున్నావో స్ట్రెంత్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు ఆ టైంలోనే సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో డ్రై సెక్షన్కి అయితే ఈ కంప్లీట్ వర్త్లెస్. ఓకే, అది మీకు అర్థమైతే ఓకే, లేకపోతే అగైన్ స్కిప్. సో అండ్ ఈరోజు మన వర్కౌట్ అప్పర్ బ్యాక్. సో మేజర్ అయితే అప్పర్ బ్యాక్,
లోవర్ హిట్ చేస్తాం కానీ సో నాది లోవర్ మరీ చాలా వీక్ అయిపోయింది. సో లోవర్ బ్యాక్ అయితే చాలా వీక్ ఉంది. సో తప్పదు నెక్స్ట్ టైం బాల్ చేసేటప్పుడు సో లోవర్ టార్గెట్ చేయడం, ఎందుకంటే మనం ఫస్ట్ 39 to 69 బాల్ చేసేటప్పుడు సో మేజర్ లైక్ మేజర్గా ఎక్కడైతే మజిల్ బిల్డ్ అవుతుందో సో దానిపైన ఫోకస్ చేస్తాను. సో పర్లేదు అవి నాకు మంచిగానే కనిపిస్తున్నాను. సో అవి నేను చేసిన దానికి బాగానే వర్త్ అనిపించింది, బట్ లాంగ్ టర్మ్ వర్క్ చేయడం వల్ల కొంచెం అది మైనస్ అయింది అంతే. బట్ ఎనీవే, సో ఈరోజు మేజర్ వర్కౌట్స్ అప్పర్ బ్యాక్. ఓకే, వర్కౌట్ చేస్తూ మాట్లాడతాం. సో నేను మాట్లాడేది మీకు కంప్లీట్ అర్థమైతే అది ఇంకా మంచిది. అర్థం కాకపోయినా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అది బాగానే ఉంటుంది. ఎందుకంటే లైక్ కంప్లీట్ నేను ఏమైతే థింగ్స్ ఫేస్ చేస్తానో అది మాత్రమే మాట్లాడతాను. సో నాకు లైక్ వ్యూస్ కోసమో లైక్ సబ్స్క్రైబ్స్ కోసమో ఏదో టాపిక్ తీసుకొచ్చి నేను మాట్లాడను. ఓకే, సో అది నెక్స్ట్ నాకు సెట్ అవుతుంది. లైక్ నేను ఫేస్ చేసిన థింగ్స్ మాట్లాడతాయి కాబట్టి అది న్యాచురల్గా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. లాట్ పుల్ డౌన్ స్టార్ట్ అయ్యి ఓకే, మర్చిపోయాను పెడదాం మర్చిపోయాను. ఓకే, వన్ మోర్. సో లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు సో ఇట్లా స్ట్రైట్గా ఉండదు కాకుండా కొంచెం బెండ్ అవ్వాలి. సో ఎందుకంటే మనం చేసేది అప్పర్ సెక్షన్ కాబట్టి. ఓకే, నస్తే చేయొచ్చు లేకపోతే స్కిప్. ఓకే, సో లాట్ పుల్ డౌన్ చేసిన తర్వాత సింగిల్ హ్యాండ్ చేస్తే మంచిగా వైనస్ అయితే క్రియేట్ అవుతుంది. సో నేనైతే మంచిగా ప్రిఫర్ చేస్తాను ఇట్లా చేయడానికి. ఓకే, వన్ మోర్. సో టీ బార్స్ అనేది మిడ్ సెక్షన్కి మంచిగా సెట్ అయ్యింది. సో అప్పర్ బ్యాక్ చేసిన తర్వాత సో మిడ్ సెక్షన్ తర్వాత లోవర్ అయిన తర్వాత కంప్లీట్ మిడ్ సెక్షన్ మళ్ళీ ట్రై చేస్తే మంచిగా సెట్ అవుతుంది. సో నేనైతే అట్లా ప్రిఫర్ చేస్తాను మ్యాక్స్.
Okay, one more lower section. సో సో ఇందులో హెవీ వెయిట్ అయితే తీసుకోకండి. సో ఎందుకంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్గా పుష్ చేస్తుంది ఒక బ్యాక్. సో హెవీ వెయిట్ తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా పుష్ చేయాలి. సో అందుకోసం తక్కువ వెయిట్స్ అయినా పర్ఫెక్ట్గా హిట్ చేయాలి లోవర్. సో అది మెయిన్ థింగ్. ఓకే, సో బల్క్లో ఓకే, బట్ కటింగ్ ఫేస్లో మాత్రం హెవీ వెయిట్స్ తీసుకోవద్దు. ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్ మిడ్ అండ్ లోవర్కి మిడ్కి మధ్యలో సెంటర్ పార్ట్ అయితే మంచిగా సెట్ అవుతుంది. సో మీరు కిందకి పుల్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది స్ట్రైట్ ఉండాలి. సో వైడ్గా పెడితే మళ్ళీ అది అప్పర్ బ్యాక్ ప్లస్ రేడియల్స్కి పోదు. సో అట్లా కాకుండా సో మీకు వెయిట్స్తో పుల్ చేయలేకపోతే కొంచెం వెయిట్ తగ్గించి తీసుకుంటుంది ఇంకా బెటర్. సో మీరు ఎంత వెయిట్స్తో చేస్తున్నారు దానికన్నా మీరు అంత పర్ఫెక్ట్గా డౌన్ చేసి ఫ్రీజ్ చేస్తున్నారనే మ్యాటర్. ఓకే, సో సో మనం ఇది దీనికి ముందు మనం లోవర్ చేసాం కదా. సో లోవర్ చేసిన తర్వాత ఇది చేసుకుంటే కొంచెం లైక్ ఈ మిడ్ సెక్షన్కి లోవర్ సెక్షన్కి మధ్యన ఈ పార్ట్ ఉంది కదా. సో ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేనైతే మ్యాక్స్ ఇట్లా ప్రిఫర్ చేస్తాను. నచ్చితే చేయొచ్చు, లేకపోతే కానీ సో ఎందుకు ఇది ఈ రోజుకు అదే ప్రిఫర్ చేస్తానంటే, సో దీంతో చేస్తే మనకు రిస్ట్ హ్యాండ్ ఆర్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో కంప్లీట్ బ్యాక్కి హిట్ అవుతుంది. సో అందుకోసం ఇవైతే నేను మంచిగా ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో ఇట్లా కాకుండా కొంచెం బ్యాక్కి పుల్ అవ్వండి పర్లేదు. ఓకే, వన్ మోర్. సో కంప్లీట్ స్ట్రైట్గానే డౌన్ అవ్వాలి. ఓకే, సో అట్లయితేనే పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది లోపల. సో దట్స్ కంప్లీట్ బ్యాక్ హిట్ చేసినట్టు చేసుకుంటే కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో ఓవర్ బ్యాక్ హిట్ చేసినట్టు అయితే ప్లస్ రెడ్ బెల్ట్స్ కూడా మంచిగా సెట్ అవుతుంది. సో రెడ్ బెల్ట్స్ అనేది కంప్లీట్, సో మీరు షోల్డర్ అంటారు బట్ మీరు రెడ్ బెల్ట్స్ అంటారు. సో ఇది ఓన్లీ ఈ మజిల్ మాత్రమే మనం టార్గెట్ చేస్తుంటారు. సో ఓకే, సో ఫ్రంట్ రెడ్ బెల్ట్స్ వచ్చి చెస్ట్ చేసినప్పుడు టార్గెట్ చేస్తాం. సో మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లైక్ చేసినప్పుడు చేసుకోవచ్చు కంప్లీట్ షోల్డర్. సో ఓకే,
సో వన్ మోర్ కంప్లీట్ ఫెయిర్ డ్రిల్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇట్లా చేయకండి. సో కంప్లీట్ ఇట్లా పట్టుకుని సో ఇదే రేంజ్. సో ఈ రేంజెస్ అనేది మంచిగా హిట్ అవుతాయి. ఓకే, వన్ మోర్. ఓకే, నెక్స్ట్ బైసెప్. సో ఓపిక లేకపోయినా 15 పట్టుకుని రెడీ అయిపోయి, బట్ ఎనీవే చేయాలి. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 9 or 10. సో సక్సెస్ఫుల్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో మీరు ఫోటోషూట్ కోసం లైక్ కట్ చేస్తే మాత్రం 8 to 10% ఫ్యాట్తో ఫిట్ అయిపోవడం బెటర్. సో మరి ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం కూడా వేస్ట్. కూడా కాదు. So we can study common.
సో కోర్ అయితే చాలా వీక్ కనిపిస్తుంది నచ్చట్లే. సో ఎక్స్ట్రా కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 228 కంప్లీట్. బట్ ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి. ఫుడ్ని కంట్రోల్లో పెట్టకపోతే ఎన్ని డేస్ చేసినా ఫ్యాట్ లాస్ కటింగ్ థింగ్స్ అనేది జరగవు. సో కార్డియో అనేది మ్యాండేటరీ. కార్డియో అనేది కంపల్సరీ హిట్ చేయాల్సిందే. అండ్ మీరు కటింగ్ చేసుకుంటే మాత్రం కోరుకుంటే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ కొంచెం ఎక్కువగా తిన్నాను అనిపిస్తుంది. ఓకే, బట్ ఎనీవే సో కార్డియో మాత్రం మ్యాండేటరీ హిట్ చేయాల్సిందే. సో మీరు ఫ్యాట్ లాస్ కటింగ్ చేసేటప్పుడు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే రిజల్ట్స్ అనేవి రావు. సో వర్కౌట్ ఒక్కటే చేసి నేను ఫ్యాట్ని బర్న్ చేస్తా అంటే మాత్రం ఇది జరిగే పని కాదు. సో అట్లా చేస్తే మీరు చేసుకోవచ్చు, బట్ అది రిజల్ట్స్ అయితే అంత త్వరగా అయ్యి. సో మైండ్లో పెట్టుకొని కటింగ్ ఫేస్ అనేది షార్ట్ టర్మ్ చేయాలి. పర్ఫెక్ట్గా చేస్తే సెట్ అవుతుంది. ఓకే, ఈరోజుకి సీ యూ టుమారో.